నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు ప్రతి నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు. సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి తన సంచారాన్ని చేస్తుంటాడు. అయితే ఈ సంచారం చెయ్యడం వల్ల రాసులకు శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మనకి గుర్తుందా మీకు, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము? మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము, అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము. అప్పుడు జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి 13 లేదా 14వ తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు ఏప్రిల్ 13 నుంచి లేదా 13, 14 ఈ 2 దినాలలో ఏదో ఒక రోజు, అంటే 13 నుండి 14 ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది. అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ 14వ తారీఖు 2025వ సంవత్సరంలో సంచారం చేయబోతున్నాడు. అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు. చంద్రమాన ప్రకారము మనకి అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్క అవుతుంది అనమాట. మనకి 2 మానాలు ఉంటాయి, ఒకటి సౌరమానము, రెండవది చాంద్రమానము. ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ 14వ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము. అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము. అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము, ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము. అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలు ఏమిటి, ఎంతకాలం ఉంటాడు, ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి, ఉచ్చస్థిత, సమస్థిత, నీచస్థిత, అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము. అయితే భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అన్నమాట. సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు, శుభప్రదమైన రోజు అన్నమాట. అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అది తన సొంత ఇంట్లోకి, అంటే ప్రథమంగా మనకి మేషం నుంచి 12 రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట. మళ్ళా తిరిగి గ్రహ గమనము మేషం నుంచి మొదలవడంతో కొంతమందికి శుభ ఫలితాలు, కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు. అయితే ఇప్పుడు మనం ముందుగా ఈ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే మేషరాశిలోంచే తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు, సంచరిస్తున్నాడు. కాబట్టి దీనికి ఉచ్చ స్థితిలో ఉన్నాడన్నమాట. ఆ ఉచ్చ స్థితిలో ఉండడం, ఎప్పుడైతే ఉచ్చ స్థితి, హై రేంజ్, ఎనర్జెటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు. అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, పారిశ్రామిక రంగం వాళ్ళు, రాజకీయ రంగం వాళ్ళు, చిత్ర పరిశ్రమ వాళ్ళు, తరువాత ఐటీ రంగం వాళ్ళు, స్త్రీలకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివ్వబోతున్నాడు. అయితే ఈ ఫలితాలలో ముందుగా అయితే ప్రధానంగా
ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు, శని కుంభరాశిలోను, కుజుడు మీనరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నాడు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ మేష సంక్రాంతిలో సూర్యుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మంచి మంచి పదవులు, అంటే రాజకీయ నాయకులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీ పదవులు పెరగడము, అంటే మీ క్యాడర్స్ పెరగడము, మీకు గౌరవ మర్యాదలు రావడము, మీరు అనుకోని విధంగా ఇటు సంఘంలోనూ ఇంట్లోనూ మీరు పనిచేసే ప్రాంతాల్లోనూ మీరు ఎక్కడ ఉన్నా గౌరవ మర్యాదలు విశేషంగా ఇవ్వబోతున్నాడు సూర్యుడు. సూర్యుడు ఇచ్చేది రాచమర్యాదలు, గౌరవాలు, రాజలాంఛనాలు ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ రాశిలో ఉండే వారికి విశేషంగా ఇవ్వబోతున్నాడు. అయితే వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, దాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి, వెంటనే అందిపుచ్చుకోండి. అవి మీకు ముందు ముందు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. దానికి తగ్గ ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. అంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, వెంటనే యాక్సెప్ట్ చేయండి. దాని మూలంగా పెట్టుబడి పెట్టాలి అని అనుకోండి, వెంటనే పెట్టేయండి. అది ఇంత అంత అని చూడకండి. ఎందువల్ల అంటే ఈ రాశిలో ఉండడం వల్ల ధనానికి సంబంధించినటువంటి, పదవులకు సంబంధించినటువంటి లాభాలను ఇవ్వబోతున్నాడు. ఈ 30 రోజులు 30 బంగారు కాసులు లాంటివి మీకు, మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో వివాహ ప్రయత్నాలు కానీ, భూమి గృహ వస్తు వాహనాలు కొనుక్కోవడంలో కానీ, లేదా అంటే కొత్త కొత్త శుభకార్యాలు చేయడం కానీ, ఇలాగా చాలా అన్యోన్యమైన వాతావరణము, విడిపోయిన వారు కలవడము, బంధుమిత్రులు ఏకమవ్వడము, సంతోషము, ఉల్లాసము, ఉత్సాహంతో కాలం గడపడము, ఇలాగ చాలా చక్కని మంచి ఫలితాలను కుటుంబంలో ఇస్తున్నాడు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఇబ్బందులు మాత్రం ఇస్తున్నాడు. అన్నిటా సుఖాలు ఇచ్చేస్తున్నాడు, మరి ఎక్కడో దగ్గర చిన్న ఇది ఇవ్వాలి కదా, అది ఎక్కడిస్తున్నాడు అంటే ఆరోగ్యంలో ఇస్తున్నాడు. అది కూడా ఆయన తప్పు కాదు సుమా. మీరు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తినేయడము, ఏది పడితే అది తినేయడము, మీరు చేతులారా పాడు చేసుకున్న అనారోగ్యమే పాపము ఆయన మీద నిందపడేలాగా ఈ సమయంలో బయటపడుతోంది. అది ఒక కారణమైతే, మనకి ఇంతకాలము చలికాలంలో ఉన్నాం కదా, శిశిర ఋతువు నుంచి ఇప్పుడు వసంత ఋతువులోకి వచ్చేసాము. అంటే మనకి ఋతువులు మారడంలో కూడా కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. కాబట్టి దానికి చింతపడకుండా చిన్న చిన్నవే, కొంతమందికి చిన్నవవచ్చు, కొంతమందికి పెద్దవవచ్చు, అది మీ చేతులారా మీరు తెచ్చుకున్న అనారోగ్య సూచనలే తప్ప సూర్య భగవానుడు ఇచ్చివైతే మాత్రం కాదు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. ఇక నుంచైనా మీ ఆహార వ్యవహార అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదంతా మనకి వేసం కాలము, మండుటెండలు కాబట్టి తగినంత ఆహారంలో నోరుని, నాలికని కంట్రోల్ చేసుకున్నట్టయితే ఆ ఆరోగ్యము మీ సొంతమవుతుంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక రాజకీయ నాయకులకు విశేషమైన పేరు ప్రతిష్టలు రావడము, పదవులు కలగడము, వారు ఏ ప్రణాళికలు వేసినా, ఏ పథకాలు వేసినా అవి సక్సెస్ అయ్యే అవకాశము, అధిష్టానంలో వీళ్ళ పేరు మారుమోగేటట్టుగాను, ప్రజల యొక్క మన్నన పొందడము, నమ్మకం పొందడము, ఇలాగ వాళ్ళ గౌరవ మర్యాదలు పెరగడము చాలా చక్కగా ఉండబోతోంది రాజకీయ నాయకులకు. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారి యొక్క కొత్త ప్రాజెక్టులు శాంక్షన్ అవ్వడము, అంటే కొత్త ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడము, తర్వాత వీరున్న ప్రదేశంలోనే వీళ్ళకి ప్రమోషన్స్ రావడము, పెద్ద కంపెనీల యొక్క ఆఫర్లు రావడము, ఇలాగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫలితాలు కలుగుతున్నాయి. మరి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, ఇన్నాళ్ళు నిరాశగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మంచి మంచి అవకాశాలు, కొత్త కొత్త పాత్రలు రావడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అంటే కెమెరామెన్ల దగ్గర నుంచి, గాయని గాయకుల దగ్గర నుంచి, ఈ 24 ఫ్రేమ్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, పాటల రచయితలకు, స్క్రీన్ ప్లే రైటర్లకు, డైరెక్టర్లకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలను ఈ సమయంలో ఇస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి మీరు చెప్పిన రేటుకి ధర పలికేటట్టుగాను, అంటే మీ సారవంతమైన భూమి, మంచి భూమి అయితే కనుక ప్రజలు కొనుక్కునేందుకు, ఇన్వెస్ట్మెంట్ కోసం ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంటారు. దానికి తగ్గ ప్రణాళికలు మీరు వేసుకోవచ్చు. అయితే అన్ని రకాలుగా బాగుంది. మరి పరిహారాలు, కొంతమందికి బాగుండకపోయిన పరిస్థితిలో పరిహారాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక, ప్రతి సోమవారము మీరు ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళి, ఈ రాశిలో ఉండే స్త్రీలైనా పురుషులైనా సరే తప్పనిసరిగా మీ పేరిట అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకోండి. దీంతో పాటు
కొంత అంటే ప్రతి సోమవారం మనకు వెళ్ళే అవకాశం లేని పక్షంలో మరి ఒక చిన్న సులువుగా ఉండేది ఓం నమః శివాయ అనే ఈ మంత్రము. చిన్నదే కదా, ఎప్పుడూ తెలిసిందే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి మంత్రం వెనకాల నిగూఢమైన శక్తి ఉంటుంది. అందరికీ తెలిసిందే అవ్వచ్చు, కానీ అందరికీ తెలియనిది దానిలో ఉన్న శక్తి. కాబట్టి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి మేష సంక్రాంతి యొక్క గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.